బోడ స్రవంతి తన ఇద్దరు పిల్లలతో బలవన్మరణానికి పాల్పడిన తర్వాత ఇక్కడ బోడమాణిక్యం తండాలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతానికి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో మనం ఉన్నాము. నిన్నటి పరిస్థితుల నేపథ్యంలో బోడమాణిక్యం తండాలో కొంత ఉద్రిక్తంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే తన బోడమాణిక్యం తండాలో ఉన్నటువంటి శంకర్, ప్రవీణ్ తండ్రి శంకర్ ఇంటి దగ్గర కూడా తన ఇంటిని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తాయి. ఆ తర్వాత భారీగా పోలీసులు మోహరించారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత బోడ స్రవంతికి కూడా కొంత సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలతోటి బలవన్మరణం చెందాల్సినటువంటి అవసరం లేకుండా ఏదైనా ఉంటే మాట్లాడుకుంటే సరిపోయేదన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఇంతలోనే తను తల్లిగారింటికి వచ్చినటువంటి బోడ స్రవంతి ఆ తర్వాత కొద్దిగా కుటుంబ వ్యవహారాల పరిస్థితుల నేపథ్యంలో ఇక గ్రామంలోని పెద్దల్ని కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఆ పెద్దలు కూడా తనకు సర్ది చెప్పి ఆ తర్వాత కొద్దిగా తన మనసు మార్చుకునే విధంగా చేయొచ్చు అన్నటువంటి ఒక సూచనలు కూడా చేశారు. అప్పటి వరకు తను గ్రామంలోనే ఉండాల్సిందిగా గ్రామ పెద్దలు సూచించారు. కానీ అప్పటికే తన భర్త మీద ఉన్నటువంటి తనకు నమ్మకంతో బోడ స్రవంతి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. తన ఇద్దరి పిల్లల్ని చూసైనా సరే తర్వాత ప్రవీణ్ మారకపోతాడన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అట్లాంటప్పుడు తన కుటుంబంలో మాత్రమే చెప్పి బోడ స్రవంతి కూకట్పల్లిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ బలవన్మరణానికి పాల్పడినటువంటి వార్త తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ బోడమాణిక్యం తండాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి 16 చింతల్ గ్రామానికి చెందినటువంటి తండావాసులందరూ కూడా వచ్చి ఇక్కడ శంకర్ ఇంటి ఎవరైతే ప్రవీణ్ ఉన్నారో ఆ ప్రవీణ్ యొక్క కుటుంబంలో ఇంటి దగ్గర కూడా పూర్తిగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటిని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీసు బలగాలు కూడా భారీగా మోహరించడం నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో కూడా ఇక్కడ బోడమాణిక్యం తండాకు ఇక్కడ స్రవంతి తన ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా ఒక అప్రమత్తమయ్యారు. ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు, అలాగే తండావాసులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ కొంత చర్చలు కూడా జరుగుతున్నాయి. తన కుటుంబానికి న్యాయం చేయాలన్నటువంటి ఒక డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటి వరకు చర్చలు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయా లేదా మరి వారికి కుటుంబానికి ఏం చేస్తే న్యాయం జరుగుతుందన్నటువంటి ఒక ఆందోళనలు కూడా బోడమాణిక్యం తండాలో నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ తండాలో ఉన్నది. ప్రతి ఇంటికి ఒక పోలీసు పహార నడుమ ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ చెన్నారావుపేట మండలం నుండి అలాగే నర్సంపేట డివిజన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడికే వచ్చి మోహరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ పోలీసు బలగాలు కూడా ప్రతి ఇంటికి కూడా అక్కడ పహారా మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. బోడమాణిక్యం తండా కూడా పోలీసు పహారాల నడుమనే ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ వ్యవస్థను చూస్తుంటే ఒక్కొక్క క్లారిటీ మనకు కనిపిస్తుంది. కానీ ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా నేపథ్యం ప్రస్తుతానికి కొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ బోడమాణిక్యం తండాలో ఇక్కడ స్రవంతి కుటుంబ సభ్యులు వారి బంధువులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే తనకు జరిగినటువంటి అన్యాయం మళ్ళీ ఏ ఆడపిల్లకు జరగకూడదు అన్నటువంటి ఒక ఆలోచనలు చేస్తున్నారు తండావాసులంతా కూడా ఒక ఆలోచనతోటి. అంతే, ఎందుకంటే అభం శుభం తెలియని ఇద్దరు పిల్లల్ని కూడా అనవసరంగా విగత జీవులుగా మారినటువంటి ఆ వాతావరణం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరి కంట కన్నీరు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వారి బంధువులు ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. అన్న, ఇప్పటి వరకు మీకు కుటుంబ సభ్యులకు అంటే స్రవంతి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఎట్లాంటి డిమాండ్ కోరుకుంటున్నారు? ప్రస్తుత పరిస్థితులు ఇంకా వారి మృతదేహాలు కూడా ఇక్కడికి రాలేదు. మరి ఇంత ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు మా చెల్లెకు చంపి చావగొట్టిండు. మాకు ఇప్పుడు మేము ఇచ్చిన కట్నం, మాకు ఇప్పుడు మేము ఇచ్చిన ల్యాండ్ డబ్బులు, మేము ఇచ్చిన ఇక మా ల్యాండ్ ఇంకో ఎకరం ఇచ్చినాం మేము, అవి మాకు మొత్తం రావాలి. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు పెద్ద మంచి శిక్ష పడాలి ఆయనకు. ఇప్పుడు అది కోరుకుంటున్నాం మేము. ఏ విధంగా న్యాయం చేయాలనంటే ఏ విధంగా కూడా ఆయన అప్పచెప్తే ఆ విధంగా. ఇప్పుడు పోలీసుల ఆయనకు ఇప్పుడు ఆల్రెడీ కుక్కడిపేట పోలీస్ స్టేషన్లో ఉంచి ఆయనకు బిర్యానీ పెడుతున్నారు. ఆ బిర్యానీ కాకుండా సార్ మమ్మల్ని అప్పచెప్తే మా పిల్లలను మా యొక్క కూతురు ఆయన కూడా వాళ్ళ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కాకుండా మాకు అప్పచెప్తే మేము చంపడం మేము కూడా
ఖచ్చితంగా వాళ్ళని అప్పచెప్తే మాకు న్యాయం జరుగుతుంది సార్. అంతవరకు అయితే న్యాయం జరగదని చెప్పి మా యొక్క డిమాండ్ సార్. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ తప్పు చేశాడు, మరి వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉందనుకుంటున్నా, లేకపోతే ప్రవీణ్ వాళ్ళకి తెలియకుంటుందా? సార్ ఖచ్చితంగా తల్లిదండ్రులు చేపట్టే తల్లిని చెప్పినారు కాబట్టి ఆయన చేసిండు సార్. లేకుంటే తల్లిదండ్రులు లేకుండా ఆయన చేయడు సార్. ఎందుకంటే వాళ్ళ మాటలు మేము 3 సంవత్సరాల నుంచి పనిచేసి చేస్తున్నాం సార్. తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ అయితే స్వయంగా 2వ మ్యారేజ్ చేయించింది సార్. వాళ్ళ నాన్న కూడా 2వ మ్యారేజ్ చేయించిండు. ఈ ముగ్గురు కలిసి 2వ మ్యారేజ్ చేయించింది కాబట్టి ఆయన చంపిండు. వాళ్ళ అన్న కూడా 4 సార్. వీళ్ళ నాన్న కూడా మాకు అప్పచెప్పాలి. వాళ్ళ 4 అప్పచెప్పిన తర్వాత ఈ వీళ్ళను ఈ ఇద్దరు కొడుకులను మేము అంతవరకు కూడా మా డిమాండ్ ఇంతవరకు కొనసాగుతుంది సార్. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడు చంపుతారో మాకు వాళ్ళు అప్పచెప్తున్నారు, అప్పుడే మేము వెళ్ళిపోతాం సార్. అంతవరకు అయితే మేము పోము. ఓకే, ఇప్పుడు అంటే 2వ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మరి వీళ్ళకి? ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, ముత్యాలంటే 2 పిల్లలు ఉన్నారు. అలాగే శ్రవంతి కూడా భర్తని నమ్ముకొని తన జీవితాన్ని కూడా భర్తతోనే గడపాలనుకున్నది. ఇంత ఇబ్బందులు 2వ పెళ్లి చేసుకున్నాడన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా తన భర్తే తనకు కావాలని చెప్పి 2 పిల్లల్ని తీసుకుని ధైర్యంతో వెళ్ళింది. మరి అయినప్పటికీ ఇంత ప్రేమతోటి ఉన్నటువంటి శ్రవంతిని ఇక్కడ మట్టుబెట్టాల్సినటువంటి అవసరం కానీ, 2వ పెళ్లి చేసుకోమని చెప్పాల్సినటువంటి అవసరం కానీ దేనికోసం వచ్చింది అనుకుంటున్నారు? అంటే ఆమె ఫిజియోథెరపీ చేస్తున్నాడు సార్, డాక్టర్ చేస్తున్నాడు కదా. ఈమె అయితే లేబర్ పని చేస్తుంది, ఆమె అయితే డాక్టర్ చేస్తుంది. నా ఫ్యామిలీ ఆమె 2వ మ్యారేజ్ చేసుకుంటే మా ఫ్యామిలీ గౌరవం పెరుగుతుంది, పైసలు వస్తాయని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ మ్యారేజ్ చేసుకుంటే మా యొక్క ఫ్యామిలీ ఒక డాక్టర్ అమ్మ వస్తుందని చెప్పి ఉద్దేశంతో వేరే. ఓకే ఓకే, ఎంత దారుణం అంటే ఇక్కడ అన్ని గమనించాల్సింది. దాంట్లో నిజాలు ఏందో తెలియదు కానీ ఇక్కడ గౌరవం అనేది కూడా త్యాగాలతోటి నిర్మితం అవుతూ ఉంటుంది తప్ప చాల్సి ఉంటుంది. 2 పిల్లల్ని అలాగే కట్టుకున్న భార్యను కూడా కడతీర్చిన తర్వాత ఏ విధమైనటువంటి గౌరవం పొందుతుంది అన్నటువంటి ఒక ఆలోచన కూడా చేయాలి. ఎందుకంటే ఒక అజ్ఞానంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవస్థ అంతా కూడా కొంత మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కట్టుకున్నటువంటి భార్యను కన్న పిల్లల్ని కడతీర్చిన తర్వాత ఏ విధంగా గౌరవం పొందుతుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరికొంతమంది ఉన్నారు. అసలు ఇంత దారుణం అసలు ఎవరు చూడలేదు. ఎందుకంటే రాష్ట్రమే కాదు, ఈ విషయం తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా కన్నీరు పడుతున్నారు. ఏ తల్లి అయినా సరే ఇట్లాంటి 2 పిల్లల్ని చూసిన తర్వాత ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు ఎందుకు ఒడిగట్టారనే ఒక ఆవేదన కూడా అందరిలో వ్యక్తం అవుతుంది. మరి ఎందుకు ఇట్లాంటి తను బలవన్మరణానికి పాల్పడిందా, లేకపోతే ఏం జరిగింది? ఇప్పుడు వరకు మీకున్నటువంటి సమాచారం ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అన్న ఉన్నాడు, పాపపేటలో పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకొని ఆయనే మొత్తం లింక్ పెట్టించిండు అన్నట్టు. ఆ రవి ఎల్ఐసి రవి వాళ్ళ బిడ్డ ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ చేస్తుండని ఈ శంకర్ అన్నటోడు ఈ ప్రవీణ్ వాళ్ళ నాన్న ఆమెనే తీసుకొద్దాం, నీ వీళ్ళని చాగొట్టు అని మొన్న సాయంత్రం చెప్పిన విచారంతో ఈ పెద్ద పిల్లగాడు విని అమ్మమ్మ మనలను నాన్న నాయనమ్మ తాత అమ్మమ్మ నాయనమ్మ మళ్ళీ పెద్ద నాయన మళ్ళీ పెద్ద నాయనను పెద్దమ్మ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని మన ముగ్గురిని సాగొట్టి మనం వాళ్ళనే పెళ్లి చెప్పిస్తాం, సాగొట్టరా అని చెప్పి ఈయన విచారం పంపించిండు. వాయిస్ రికార్డు వినిపించిండు. వాయిస్ రికార్డు ఉంది అది? ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరంతా ఇప్పుడు పారచింతల గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులే, కానీ ఇక్కడ మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మరి తండావాసుల ఆలోచన విధానం ఎట్లా ఉంది? అంటే వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. ఆ కుటుంబమే అటువంటిది, మేము వాళ్ళ గురించి ఏం మాట్లాడము అని వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. అంటే ఈ తండాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. వాళ్ళ తండ్రుల గురించి కూడా ఎవరు మాట్లాడతలేరు. పెద్ద మనుషులు సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ కూడా ఇంతవరకు కూడా నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమి నడతలేదు అని ఆయన కూడా చెప్తున్నాడు. ఇక్కడ శ్రవంతి కొద్ది రోజుల క్రితం తల్లిగారింటికి వచ్చిన తర్వాత తను పెద్ద మనుషులను కూడా సంప్రదించింది. ఇది ఈ పంచాయతీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ నచ్చజెప్పి కొంత దీన్ని సర్దుమనిగే విధంగా కొంతవరకు ఓపిక పట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద మనుషులు కూడా కొంత సర్ది చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఒక ధైర్యంతో, ఏదో మొండి ధైర్యంతో తన భర్త తనకు కావాలి, మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతాడని చెప్పి వెళ్ళినట్టు తెలుస్తుంది. కొంతమంది చెప్తున్నారు తను వద్దని చెప్పినప్పటికీ కూడా ఎందుకు వెళ్ళిందో కూడా తెలియలేదని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు కొంతమంది చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ మీరు చెప్పండి బ్రదర్, ఇప్పుడు ఎందుకంటే ఒక ఆడపిల్ల తమ గ్రామంలో సాయంత్రం ఇప్పుడు వాళ్ళు గోల్కొండకి వెళ్తే 3:30-4 వెళ్తారు, వాళ్ళు ఉన్న ఏరియాకి చేరుకుంటారు. అప్పటి నుంచే టార్చర్ పెట్టుడు స్టార్ట్ చేసిండు. వాడు అక్కడ పోయి టార్చర్ పెట్టు స్టార్ట్ చేసిండు. ఆ టైంలోనే వాళ్ళు సెల్లు రికార్డ్ చేసి మా మరదలు వాళ్ళ తమ్ముడికి పెట్టింది నైట్ 12 ఆ టైంలో. కానీ నైట్ 12 ఆ టైంలో ఎవరు చూసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి పండుకున్నాడు, వాడు చూడలేదు. తెల్లారి కూడా ఇంకా వాళ్ళు ఫోన్ తీయట్లేదు ఏంటంటే పక్కన వాళ్ళకంటే 9 వరకు లేవలేదన్న అదే విషయంతో సరే లేస్తారు చిన్నగా అనుకున్నారు. చిన్నగా పనికి కూడా వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చి వాడే నటిస్తున్నాడు. మళ్ళీ ఇంకా వరకు లేవలేదని తలు పగలు కొట్టి పక్కన వాళ్ళతోటి వాడు లేసి
తల పగలు కొట్టిన తర్వాత తెలిసింది వాళ్ళు ఊరేసుకున్నారని. కానీ చంపేసే ఊరేసి బయటికి వెళ్ళిపోయిందని మా విచారణ. ఇప్పుడు తను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మరి ఏ కాన్ఫిడెన్స్ తోటి ఇంకా అంత ధైర్యంతో తను ఉన్నాడు అనుకోవచ్చు మరి ప్రవీణ్కి చెప్పినాం, అప్పటికి పెద్ద మనుషులు పంచాయతీలు చేస్తున్నాం. ఈ తండ పెద్ద మనుషులు, మాణిక్యం తండ పెద్ద మనుషులు పంచాయతీ చేశారు, 16 చింతల తండ పెద్ద మనుషులు పంచాయతీ చేశారు. వాళ్ళకు ఇడాకులు లెక్క చేసేసారు, ఇంతవరకు మాట్లాడమని చెప్పారు. ఇంకా ఇట్లాంటి గొడవలు రావని అంటేనే ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఇదే బాండ్ పేపర్, ఇంకా నేను వాళ్ళ జోలికి పోను, కాలేయాలలో పడితేనే వాళ్ళు పంపించడం కుదిరింది. లేకపోతే అసలు పంచాయతీ లేదు, గొడవ అవుతుంది పోతారు. ఇంకా సరే ఒక్కసారి ఛాయిస్ ఇవ్వండి, ఒక్కసారి పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా అనే ఆలోచన మీద మేము కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ఇది ఎన్నేళ్ల క్రితం స్టార్ట్ అయింది వీళ్ళ ఇద్దరు విషయం, మీకు ఎప్పుడు తెలిసింది? 2012 నుంచి, మ్యారేజ్ 2012లో అయింది. ఇది ఆ ఫుటేజ్ వీడియో అంతా మేము సబ్మిట్ చేసినాము. ఓకే, రెండో పెళ్ళి ఎప్పుడైంది? అదే 2012లోనే. వీళ్ళకు ఒక 14 సంవత్సరాలు అయింది. ఓకే ఓకే. ఇక్కడ చివరిసారిగా మీకు అనిపించింది ఏమని చెప్తున్నారు అంటే మొన్న మంగళవారం రోజు ఇక్కడ దుర్గమ్మ పెట్టుకున్నారు గుండెంగలో. ఆ రోజు పిలిపించిండు సడ్డు అని పిలిపిస్తే ఆ రోజు వచ్చిండు. వచ్చి ఏం చేసిండు అంటే మా దాంట్లో నెత్తురు పడతాం, నెత్తురు పట్టి ఇట్లా రుద్దిండట. అంటే నాకు ఇంత ప్రేమ వచ్చిందా ఇవాళ అని అనిచిందట. అయితే ఇట్లా నువ్వు అని చెప్పాట తీసుకుపోయి గోడ గుద్దిండు. గోడ గుద్దగానే సుర తప్పి పడిపోయింది కింద. పడిపోగానే ఇక వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, కొట్లాడు మొదలు పెట్టిండ్రు. కొట్టగానే కారు తీసుకొచ్చిండు ఆయన. ఆ కారులో ఆయన ప్రేమించిన అమ్మాయిది బట్టలు ఉన్నాయి, దాంట్లో పెళ్లి బట్టలు ఉన్నాయి. పెళ్లి బట్టలు ఉన్నాయట, మన గాజులు ఉన్నాయట, అన్నీ ఉన్నాయట. వీళ్ళు డిక్కి చూస్తే దాంట్లో ఉన్నాయి. అయితే అక్కడ కాలబెట్టిర్రు. కాలబెడితే ఈయన ఏం చేసిండంటే చంద్రపేట మన ఎవరు కాలబెట్టిండ్రు? ఈ మన పిల్ల వాళ్ళ పిల్లోళ్ళు అమ్మాయి వాళ్ళు శ్రాంతి వాళ్ళ సంబంధం ఉన్నోళ్ళు అన్నదమ్ములు. అయితే ఏం చేసిండంటే గూడులో పోయి కేసు పెట్టిండు. నన్ను ఇట్లా అక్కడ ఈ మన పండుగకు పోతే నన్ను ఇట్లా కొట్టిండ్రు అని వాళ్ళ మీద పోయి కేసు పెట్టిండు. కేసు పెడితే ఇక మళ్ళీ ఆడికి వీళ్ళు పోయినప్పుడు ఇక మళ్ళీ ఇక కేసు లేదు ఏం లేదని అప్పుడు వెళ్ళవచ్చిండు. మళ్ళీ శుక్రవారం రోజు నర్సపేట తీసుకుపోయినారు. విడాకులు చేసుకుంటారా సినాయన అని నాతోటి చెప్పింది. రెండో అమ్మాయిని ఫస్ట్ అమ్మాయి విడాకులు చేసుకుంటా అని ఈమె పోయింది. చనిపోయిన అమ్మాయి ఏమి ఇస్తుందంటే ఇక ఈయనతో ఏగలేను, ఇక నేను విడాకులు చేసుకుంటా, నర్సపేట పోదాం, కోట్ల అప్లికేషన్ పెడదాం రాసిందని నాతో అన్నది. అయితే ఇక నాకు పని ఉన్నది బిడ్డ, నువ్వు పోయిరాపో, సరే తర్వాత చూద్దామంటే ఆ రోజు ఈయన ప్రవీణ్ వాళ్ళ పెద్ద మనుషులు పట్టుకుపోయి ఆ నాయనను అమ్మని పట్టుకుపోయి ఇక నా తప్పు అయిపోయింది, నా తప్పు అయిపోయింది, ఇక ఈ కాడ నుంచి నిన్ను కొట్టను ఏం చేయనని ఇక బుద్ధుగురిచ్చి తీసుకొచ్చినాడు. తీసుకొచ్చినప్పుడు అదే సాయంత్రం ఇక పిల్లల ఇంటికే తీసుకొచ్చిండు. ఆయనకు తీసుకొచ్చి ఇక సాయంత్రం ఉంచుకున్నావు, పొద్దుగా అలా ఉంచుకున్నావు, ఇక తెల్లారి ఇక పోయి ఇక అనుకొని తోలిచినావు. ఆ 6 తులాల బంగారం కూడా ఇడిపించుకున్నాడు. ఆ రోజు 2 రోజుల ముందు ఇడిపించుకొని ఇక తీసుకుపోయిండు అన్నాడు. ఇక అదే బంగారం పెట్టి అదే ఆయనకు ఇచ్చేసిండు. ఇక అంతే. అంటే ఇప్పుడు పోయిన తర్వాత ఎంతసేపటికి ఈ వార్త తెలిసింది మీకు? అంటే నిన్న మధ్యాహ్నం వార్త తెలిసింది. ఇది పొద్దున అయితే తెలియదు మాకు. వాళ్ళు వెళ్ళింది ఎప్పుడు? అంటే మొన్న 10 గంటలకు వెళ్ళింది, గోల్కొండకి వెళ్ళిన వాళ్ళు. 24 గంటల్లోనే మండే రోజు వెళ్ళిండు, చేసి పట్టించాడు అంతే. అంటే ఇక్కడ నుంచి తల్లిదండ్రులు సమాచారం అనిపించిండ్రు వానికి, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేద్దాం, అది డాక్టర్ చేస్తుంది, మనకి ఇల్లు ఉంటుంది, 2 కొడుకులను ఆమెను 2 సాగొట్టరా అని చెప్పి ఈయన చెప్తే ఆస్తి మనకు దక్కుతుంది. మళ్ళీ ఈ కొడుకు ఇని అమ్మ మనకు ఇట్లా కొడతాడట, మన తాతను స్రవంతి కొడుకులు విని అమ్మని చెప్పినట. అమ్మ ఇట్లా కొడతానంటే వాడు అట్లా అంటాడు, ఎప్పుడైనా మనకు ఇట్లా చాగొడతాడా అనుకొని ఈమె నమ్మించి తీసుకొచ్చి సాగొట్టినాడు. ఓకే ఓకే, మీకు ఒక క్లారిటీగా చెప్పండి, మీరు ఏం జరిగింది సార్? అది శ్రవంతి 2 కొడుకులు సార్. 2 కొడుకులు అయితే వీళ్ళు ఇక్కడ పంచాయతీ చేసి కళ్ళ వెళ్ళపడి పెద్ద మనుషుల దగ్గర నుండి ఇక బతిమలాడి నేను అంతా మారిపోయినా నేను పెద్ద భార్యతోటే సంతోషంగా ఉంటా ఇది అదని బతిలాడి తీసుకోపోయింది సార్. తీసుకోపోయిన తర్వాత 24 గంటల్లో వాళ్ళ కొడుకు మాట్లాడుతుండగా వీళ్ళ తాతమ్మ తోటి మాట్లాడి వీళ్ళ ముగ్గురిని చంపేస్తే మనకు ఆస్తి దొరుకుతుంది, ఇక్కడ పాపేపేట పిల్ల అనేది మనకు చెందుతుందని వీళ్ళు సపోర్ట్ ఇచ్చిండు సార్. తల్లిదండ్రులు సపోర్ట్ ఇచ్చిన తర్వాత కొడుకు విన్నాడు. కొడుకు విని సెల్లులో వాయిస్ రికార్డు కూడా ఉంది, అమ్మాయి కూడా చెప్పింది సార్. ఇట్లా
అన్నయ్య ఇట్లా ఇట్లా నాకు చంపుతాండు వేధిస్తాండు అని చాలా బాధాకరంగా చెప్పి రాత్రే మెసేజ్ పెట్టి కొడుకు కూడా మాట్లాడింది సార్ సెల్లులో ఇట్లా ఇట్లా చంపేస్తాను మామ అని బెదిరిస్తాను కత్తితోటి లేకపోతే ఫ్యాన్ తోటి ఊరిస్తానని బాధాకరంగా వాళ్ళ ముగ్గురిని చంపేసిండు సార్. ఇది బాధాకరమైన విషయం సార్. ఇక్కడ వాళ్ళకి ముందే ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే తాత తన కుటుంబ సభ్యులతోటి తన నాన్నతోటి మాట్లాడుతున్నటువంటి క్రమంలో పిల్లలకు కూడా అర్థమైపోయింది, పిల్లలు కూడా వింటున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది, అంత చిన్న పిల్లలు కూడా మనని చంపేస్తారన్నటువంటి ఒక భయం కూడా వాళ్ళలో వ్యక్తం అయిపోయి తన తల్లికి చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మాటలు మాట్లాడతారు కానీ చంపుతారా అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ తోటే తనున్నది. కానీ చివరికి ఆ పిల్లలు తల్లికి చెప్పిందే నిజమైంది. ఆ తల్లి తెలుసుకునేసరికి వీళ్ళు ప్రాణాలతో లేకుండా పోయినరు. అంతకుముందు విషయం తెలుసుకున్నటువంటి శ్రవంతి ఆ మెసేజ్ను కూడా, వాయిస్ మెసేజ్ను కూడా తన బంధువులకి తన అన్నలకి రాత్రి వాట్సాప్లో పెట్టింది. కాకపోతే ఆయన అర్ధరాత్రి పెట్టడంతో వారు చూసుకోలేదని చెప్పి అంటున్నారు. ఆ చూసుకొని తెల్లారిన సరికే అక్కడ వారి జీవితాలు కూడా తెల్లారిపోయాయి. వెంటనే విషయం తెలుసుకున్న తర్వాత హుటాహుటిని ఇక్కడ నుంచి వారి బంధువులు వెళ్ళిపోయారు. వెంటనే ఇక్కడ ప్రవీణ్ ఇంటికి సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా ఇక్కడ గ్రామస్తులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే దీనికి అంతటికీ బాధ్యులు ఇక్కడ ప్రవీణ్ తండ్రి శంకర్ కుటుంబ సభ్యులే కాబట్టి వారి ఇంటి మీద కూడా దాడి చేసినటువంటి నేపథ్యంలో కూడా అందరూ కలిసి మళ్ళీ అక్కడికి వారి ఎవరైతే శ్రవంతి మృతదేహం ఉందో అక్కడి దాకా వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం కూడా నిర్వహించి అక్కడి నుండి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ 16 చింతల గ్రామంలో అలాగే బోడ మాణిక్యం తండాలో కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం, ఒక భావోద్వేగ పూరితమైనటువంటి వాతావరణం. ఏం జరుగుతుందో తెలియకుండా తమకు న్యాయం చేయాలన్నటువంటి ఒక దీనంగా ఎదురు చూస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏ ఎంక్వైరీలు కూడా అవసరం లేదు. ఎందుకంటే వాయిస్ రికార్డే ఒక ఎవిడెన్స్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీన్నే పరిగణలోకి తీసుకోవాలన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ 16 చింతల గ్రామస్తులు చేస్తున్నారు. ఇక్కడ బోడమాణిక్యం తండాలో కూడా మొత్తానికి ఒక గంభీరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి మరి కాసేపట్లో కూడా ఇక్కడ శ్రవంతి అలాగే వారి ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి ఆ మృతదేహాలు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తమకు న్యాయం జరిగేంత వరకు కూడా తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పి ఇక్కడ బోడమాణిక్యం తండాలోనే ఇక్కడ 16 చింతల గ్రామ తండావాసులు కూడా అందరూ ఇక్కడే భీష్మించి కూర్చున్నారు. ఇక్కడికే పోలీసులు కూడా అందరూ వచ్చినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ డెడ్ బాడీ వచ్చిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం భారీగా మోహరించారు. ప్రతి ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే వ్యూహాత్మకంగానే ఉంటున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ శ్రవంతి తన ఇద్దరు కుమారుల మృతదేహాలు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ అందరినీ కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండా నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.